పెట్టినప్పుడు చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టాటూస్ పెడుతున్నారు. అదేవిధంగా స్నాక్స్, గేమ్స్ పెడుతున్నారు. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాకా 7 రోజులు మాట్లాడింది సార్. అసలు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం తెచ్చినందుకు ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బాగుందండి. ఇప్పుడు అందరికీ కూడా యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక టాటూ కౌంటర్ పెట్టి ఇప్పుడు యాక్చువల్గా 3 టాటూలు పెట్టమన్నాను. ఎవరు ఫ్రీగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వాళ్ళ టీమ్ టాటూ వేసుకుని లోపల రావడానికి వీలుగా టాటూస్ అన్ని చేయించాం. అలాగే చిన్నపిల్లలకు కూడా గేమ్స్ కూడా ఏర్పాటు చేయండి. లైక్ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఇక్కడ చేసిందంతా కూడా ఓన్లీ మ్యాచే కాదు, ప్రజలకు ఒక ఉత్సాహం కలిగించే విధంగా వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. సెలక్షన్స్ టైంలో కూడా చాలా కట్టుదిట్టమైన సెలక్షన్ చేస్తారు. మొన్న కూడా బౌలర్ అనేది ప్రారంభించారు. అది కూడా క్రికెట్ అభిమానులు కూడా క్రికెట్ ప్లేయర్స్ మంచి అట్మాస్ఫియర్ ఏర్పడింది. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయబోతున్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం బౌలర్స్ హంట్ పెట్టాం. కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర మొత్తం మీద కాకినాడ నుంచి 132 కిలోమీటర్లు వేసే కుర్రవాడు కూడా దొరికాడు. అంటే మేము ఏంటంటే ఎవరు హైయెస్ట్ ఫాస్ట్ బాల్ వేస్తారన్న దాని మీద వర్క్ చేస్తున్నాం. అదే ఏజెన్సీ ఏరియాలో కూడా ఇది బౌలర్ హంట్ అన్నది, ఫాస్ట్ బౌలర్ హంట్ అనేది స్టార్ట్ చేసాం. దీనివల్ల కొత్త క్రీడాకారులు రావడానికి ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇచ్చేసాం. చాలా బాగా జరుగుతుంది ఈ సంవత్సరం. సార్ చెప్పండి సార్, ఇంతమంది మధ్యలో కూర్చొని ఒక స్టేడియంలో చూసిన ఫీలింగ్ కలిగితే సార్ వచ్చినట్టు ఎలా ఫీల్ అవుతుంది? రియలీ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ చాలా బాగా చక్కగా ఆర్గనైజ్ చేశారు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా ఆర్గనైజ్ చేశారు. ఓన్లీ యంగ్ పీపులే కాకుండా పీపుల్ ఆర్ కమింగ్ విత్ ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఎంజాయ్ చేసే విధంగా ద సేఫ్టీ అండ్ సెక్యూర్ మెజర్స్ కానివ్వండి, లోపల క్రియేట్ చేసిన అంబియన్స్ విధానం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఇది రియలీ వీఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ వీఆర్ వాచింగ్ ఇన్ ద స్టేడియం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఎవరికైనా సరే లైవ్ లో గ్రౌండ్ లో చూడాలనే ఒక ఆశ, కుతూహలం ఉంటది. అందరికి కుదరదు. ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళి చూడాలంటే ఎవరికి అంత కుదరదు. అక్కడ 1,00,000 మంది వీక్షిస్తున్నారు. అదే అవకాశాన్ని ఇక్కడ సతీష్ గారు ఇక్కడ లోకల్లో జిల్లాకి తేవడం, ఇక్కడ 30,000 మందికి అవకాశం, ఇంచుమించు లైవ్ లో చూసిన అవకాశం 10 మందిలో ఉన్నారు. ఇంట్లో అందరికి టీవీలో వస్తుంది కానీ 10 మందిలో చూసి ఆనందం పంచుకునేది వేరేగా ఉంటది. కాబట్టి ఆ ఆనందాన్ని ఇక్కడ ఆయన క్రియేట్ చేశారు. అతి తొందరలోనే స్టేడియం కూడా ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా పూర్తి చేసి లైవ్ లో మ్యాచ్ ఇక్కడ అందించాలని ప్రత్యేకంగా ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అహ్మదాబాద్ స్టేడియంలో కూర్చుని చూసినంత ఫీలింగ్ ఉంది. చాలా సంతోషం. ఈ కాకినాడ జిల్లాలో కాకినాడలో పెట్టడం సతీష్ గారిని ముందుగా అభినందిస్తూ, ప్యాన్ పార్క్ సుమారు 30-40 వేల మంది కాకినాడ ప్రజలందరూ కూడా మరి ఎంతో ఆనందంగా సంతోషంగా చూస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం క్రీడా స్ఫూర్తికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే జాబ్స్ లో కూడా 4% మరి క్రీడలకి కేటాయించడం కూడా శుభపరిణామం. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకి ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించి ఇంకా నేషనల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మరి స్పోర్ట్స్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ యువతను ప్రోత్సహించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా